కౌంటర్ పాలిటిక్స్ అనేది కాదు కానీ వాస్తవానికి బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నారు. అబద్ధపు మాటలతోటి రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు వాళ్ళు మేడిగడ్డకు పోయి రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి అవాస్తవాలు చెప్పి ఎట్లయితే గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసి రాజకీయ పబ్బం గడుపుకున్నారో మళ్ళా అదే డ్రామాకి తెరలేపినరు. వాళ్ళ బండారం బయట పెట్టాలి, వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టాలి. వాళ్ళు ద్రోహులు, వాళ్ళు తెలంగాణ గజదొంగులు అనేది తెలంగాణ ప్రజల ముందు ఉంచాలనే ప్రయత్నంలో భాగంగానే మేము రేపు చేయబోయే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి సందర్శన కార్యక్రమం. వాళ్ళు రేపు ఏం చెప్తారో వారికి సమాధానం ఖచ్చితంగా రేపు మేము క్షేత్రం స్థాయి నుంచి మేము వాళ్ళకి సమాధానం చెప్తాము. వాళ్ళు రేపు చెప్పాలి, ఆడికి పోతుంది కదా 1,00,000 కోట్ల అవినీతి గురించి రేపు మాట్లాడాలి. పోయిన వాళ్ళు ఎట్లా పాలమూరుకి సంబంధించి ఇందాక జిఎంఆర్ గారు చెప్పిండ్రు, వాళ్ళు సమాధానం చెప్పాలి. రేపు కాళేశ్వరం కన్నా ముందు ప్రారంభమైనటువంటి పాలమూరు నుంచి ఇప్పటికీ ఒక్క చుక్క నీరు ఎందుకు వస్తలేదు? మా దక్షిణ తెలంగాణ మీద ఎందుకంత కోపం మీకు, ఎందుకంత పగ అనేది రేపు అక్కడికి పోయినప్పుడు దక్షిణ తెలంగాణ విషయం కూడా మాట్లాడాలి వాళ్ళు. ఇవాళ ఆ హర్షవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఒకవేళ నిజంగా హర్షవర్ధన్ రెడ్డి కేసేస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆగిపోయిందంటే హర్షవర్ధన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? మరి అసోంటోని అంత దుర్మార్గుడు, అంత దొంగ పాలమూరు ప్రాజెక్ట్ని ఆపే కేసు వేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డిని కేసీఆర్ ఎందుకు కౌలించుకున్నాడు? కేటీఆర్ ఎందుకు కౌలించుకున్నారు? వాళ్ళని టీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు అన్నీ ఇటువంటి అబద్ధపు నిరాధారమైన మాటలు మాట్లాడతారు కాబట్టే వాళ్ళ బండారం బయట పెట్టనికనే మేము రేపు చేస్తున్నటువంటి ఈ యాత్ర. అవసరమైతే ఈ అంశాల మీద నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా, ఎక్కడికైనా రావచ్చు. అందుకే చెప్తున్నా కదా,